అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విజయవాడలోని సిపి ఆఫీసులో విచారణకు హాజరు కావాలని విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా ఇప్పటికీ ఇదే కేసులో రాజ్ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్ దర్యాప్తుకు సిట్ దర్యాప్తుకు సహకరించాలని కూడా చెప్పుకొచ్చింది. కానీ రాజ్ కసిరెడ్డి సిట్ దర్యాప్తుకు సహకరించలేదు. 3 సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు రాజ్ కసిరెడ్డి కోసం సిట్ అధికారులు ముమ్మర గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఆ అంశంలో కీలక పరిణామానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా అవసరమైతే ఉంది, కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సిట్ క్లియర్గా ఈరోజు 18వ తారీఖున ఈ నెల 18వ తారీఖున సిపి కార్యాలయంలో అంటే సిట్ కార్యాలయంలోకి వచ్చి హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అంటే బిఫోర్ కూడా సాయిరెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. గతంలో ఒక కేసుకు సంబంధించి ఆయన వచ్చి ఈ కేసులో మాట్లాడే ప్రయత్నంలో మీడియా ముందు మాట్లాడుతూ అసలుకి లిక్కర్ స్కామ్కు సంబంధించి వ్యవహారం మొత్తం కూడా రాజ్ కసిరెడ్డి చేశారు అని. అయితే సిట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ మద్యం కుంభకోణం సంబంధించి వ్యవహారంలో అదాన్ డిస్టిలరీస్ అంటే ఎవరైతే సాయిరెడ్డి అల్లుడు ఉన్నాడో వాళ్ళ బ్రదర్ శరత్ ఉన్నారో శరత్తో పాటు అరబిందో సంస్థకి సంబంధించిన సిఎఫ్ఓగా పనిచేస్తున్న శ్రీనివాస్కి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన్ని అరబిందో సంస్థలో సిఎఫ్ఓగా పనిచేసిన శ్రీనివాసుల్ని అదాన్ డిస్టిలరీస్కి డైరెక్టర్గా చేసి దాదాపుగా 60 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు వైట్లోనూ 60 కోట్ల రూపాయలు 58 కోట్ల రూపాయలు బ్లాక్లో ఈ పెట్టుబడులు పెట్టారు. ఆ డబ్బు కూడా డీకాట్ అనే సంస్థ ద్వారా కొందరికి రాజ్ కసిరెడ్డికి చేర్చారు అనేది సిట్టు చెప్తున్న అంశం. మరి సిట్లు చెప్తున్న ఈ అంశంలో ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అప్పట్లోనే ఆయన అడిగారు. క్లియర్గా సాయిరెడ్డి చెప్పారు, నాకు అడిగితే నేను ఖచ్చితంగా అన్ని సమాధానాలు చెప్తానని. సో ఆ నేపథ్యంలో సిట్టు నోటీసులు సాయిరెడ్డికి ఇచ్చిందా, లేదు రేపు 18వ తారీఖు వచ్చే వివరణలో అసలుకి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఆయన మరోసారి బాంబు పేల్చే పనిలో ఉంటున్నారు. డెఫినెట్గా మొన్న ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి వ్యవహారంలో సిఐడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారాలు వైసీపీ హయాంలో జరిగిన వ్యవస్థ మొత్తం కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన కుండలు బద్దలు కొట్టారు. సో ఇప్పుడు జరగబోయే వ్యవహారంలో కూడా సాయిరెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, 18వ తారీఖు సిట్కి వచ్చిన తర్వాత సిట్లో అసలు ఈ స్కామ్ ఏం జరిగింది, ఇన్ని వ్యవహారాలన్నీ కూడా తెర మీదకి తీసుకుని వస్తారా, ఆయన ఏం మీడియా ముందు మాట్లాడబోతున్నారు అనేది ఒక పెద్ద చర్చగా జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సంబంధించిన వ్యవహారంలో సాయిరెడ్డికి ఈ వ్యవహారంలో కూడా రాజ్ కసిరెడ్డి సాయిరెడ్డి వీళ్ళందరూ చాలాసార్లు మాట్లాడుకున్నారని ఒక సమాచారంగా ఉంది. మరి సిట్కి అందుతున్న సమాచారం ఏంటి, ఏదైతే అదాన్ డిస్టిలరీస్ నుంచి వస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి ఎలా తరలి వెళ్ళాయి, అదాన్ డిస్టిలరీస్కి సంబంధించిన దాదాపుగా 50-60 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ డబ్బులు ఎక్కడికి పెట్టుబడులు పెట్టారు, ఏ విధంగా బయటకు వచ్చాయి, దానికి సంబంధించి హవాలా ఏమన్నా జరిగిందా, ఈ అంశాలన్నిటి మీద కూడా సిట్టు విచారించబోతుంది. అయితే పూర్తిగా కూడా సాయిరెడ్డి వ్యవహారంలో అసలు మద్యం సిండికేట్ మొత్తం కూడా రాజ్ కసిరెడ్డి చేశారని చెప్పి ఆయన 10 సార్లు పదే చెప్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సిట్ ముందు ఆయన తెలియపరుస్తారా అనే అంశాన్ని కూడా వేచి చూడాలి. ఏం జరగబోతుందో, సాయిరెడ్డి 18వ తారీఖున సిట్కి హాజరవుతున్నారా లేదా అనే అంశాన్ని చాలా కొంత క్రూషియల్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడే అన్ని విషయాలు ఒకటి బయటపడుతున్న నేపథ్యంలో 15 రోజులుగా హైదరాబాద్లో ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల సహాయంతో చాలా దర్యాప్తు చేస్తున్నారు. చాలా రాజ్ కసిరెడ్డి గురించి ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ రాజ్ కసిరెడ్డి ఎంట్రీ ఎలా జరిగింది, ఈ రాజ్ కసిరెడ్డి ద్వారా అసలు ఎక్కడో ఐటీ సలహాదారుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఇలా మద్యం దానిలోకి ఎలా ఎంటర్ అయ్యారు, దీని వెనకాల అప్పుడు వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఏం జరిగినాయి, ఈ అంశాలకు సంబంధించి అన్ని విషయాలు కూడా తెర మీదకి వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సచిన్ రైట్.
రైట్ కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గా చెప్పుకోవాలి. మీరు అన్నట్టుగా ఇటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది నేపథ్యంలో ఆయన హాజరయ్యే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ హాజరైతే ఇంకా ఎటువంటి అంశాలను ఆయన పేర్కొనడం జరుగుతుంది, ఎటువంటి అంశాలను ఇటు సిట్ ముందుకు తీసుకువెళ్తారు, దాంతోపాటు సిట్ భేటీ అయిన తర్వాత అంటే సిట్తో విచారణ అంశానికి సంబంధించి పూర్తయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడతారు అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. నెల 18న విజయవాడలోని సిపి ఆఫీసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఇదే కేసులో రాజకసరెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్. అయితే సిట్ దర్యాప్తుకు సహకరించట్లేదు రాజకసరెడ్డి. 3 సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు ఆయన. రాజకసరెడ్డి కోసం సిట్ అధికారులు ముమ్మర గాలింపు చేపట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.